సమాజంలో ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామండి? వదిలేయి వాడి పాపాన వాడే పాత్ర మనకెందుకులే అనుకుంటాం. కానీ కొంతమంది మాత్రం సమాజం కోసం నిలబడతారు, పోరాడతారు. ఈ మధ్య కాలంలో హైకోర్టు ఇలా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల మీద గాని చాలా తీర్పులిచ్చిందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారండి? ఎవరైనా సరే హిందువు గాని, సిక్కు గాని, బౌద్ధ మతస్థులు అయ్యుండితే వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌లు అర్హులని చెప్పారు. కానీ ఈ మధ్య కాలంలో చాలామంది మతం మారిన తర్వాత కూడా రిజర్వేషన్‌లు ఉపయోగించుకోకూడదని హైకోర్టు ఆల్రెడీ తీర్పిచ్చిందండి. 24లో నెల్లూరు ఎమ్మెల్యే విఎం థామస్ గారు నేను ఎస్సీ అని చెప్పేసి ఆ సామాజిక వర్గం సీటు ఉపయోగించుకొని ఎమ్మెల్యేగా గెలిచారంటండి. అక్కడ ఉన్నటువంటి ఒక సామాజిక కార్యకర్త హైకోర్టులో కేసు పెట్టాడు. అసలు ఏం జరిగిందంటే ఆయన మతం మారినప్పుడు ఆయన ఎస్సీ ఎలా అవుతాడు? ఆయన తిరుమల కొండ మీదకి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఫామ్ ఇచ్చాడు, నేను క్రిస్టియన్ అని. అలాంటప్పుడు ఎస్సీకి సంబంధించిన చీటు ఉపయోగించుకొని ఆయన ఎలా ఎమ్మెల్యే అవుతాడు అని ఆయన అనర్హుడు అని చెప్పేసి కోర్టులో కేసు వేశాడు.